लम्हे ये हैं ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए ये तारे ज़मीं पर। ये तो है सर्दी में धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सा करने, मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुरती हथेली की रंगत बदल दे, खो न जाए ये तारे ज़मीं पर। నా పేరు సాయిలక్ష్మి. నేను డిగ్రీ పీజీ కంప్లీట్ కూడా అయిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్లో ప్రజ్వల్ వాణి సుచిత్ర మేడంని నాకు ఎలా తెలుసు అంటే ఆటోలో కలిసాను. అది ఎక్కడ అంటే లూయి బ్రెయిలీ రోజు కలిసాను. సో లూయి బ్రెయిలీ తర్వాత కలిసిన తర్వాత మేడం నేను ఇలా చదువుకుంటాను, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పగానే సరే అని చెప్పి అక్కని చేర్చుకొని వాళ్ళే అన్నీ పెట్టుకొని ఏది ఎలాగోలాగా చదివించారు. డోనర్స్ని తీసుకొని ఎలాగో చదివించారు. తర్వాత సురక్ష నిర్మలా మేడం కూడా నాకు హెల్ప్ చేశారు. చాలా ధన్యవాదాలు మ్యామ్. నాకు నేను పీజీ వరకు కంప్లీట్ చేశాను, ఈ జాబ్ తెప్పించుకున్నాను అంటే అది కేవలం సుచిత్ర మేడం, నాకు నిర్మలా మేడం, మిగతా హెల్ప్ చేసిన వాళ్ళందరిలో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. తర్వాత నేను మోడలింగ్ కూడా చేశాను. సెలబ్రిటీ అయ్యాను అంటే అది కేవలం సుచిత్ర మేడం అండ్ చైతన్య, మెయిన్ వాళ్ళిద్దరే నేను సెలబ్రిటీ అయ్యానని కారణం కూడా వాళ్ళిద్దరే. సో నేను బెంగళూరు నుంచి వైజాగ్ నుంచి బెంగళూరుకి ఎలా వెళ్తున్నానంటే సింగిల్గానే వెళ్తున్నా, ఎవరి హెల్ప్ లేదు నాకు. సో నేను నాకు బెంగళూరు వెళ్ళడానికి భయం వేసింది. ఫస్ట్లో నేను కంప్యూటర్ నేర్చుకోవడానికి బెంగళూరు వెళ్ళాను. 3 months అయిపోయింది, అలవాటు చేసుకున్నాను. తర్వాత ఇంటర్వ్యూ పిలిచారు. నేను వింధ్య వాళ్ళు పిలిచిన తర్వాత మాకు భయం వేసింది, ఎలా వెళ్ళాలి ఒక్కదాన్ని, నాకు వింధ్య తెలియదు అనుకొని వెళ్ళి భయపడుతూనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మేము అక్కడ ఎవ్వరు హెల్ప్ తీసుకోలేదు. మమ్మీ నాకు ట్రైన్ ఎక్కించు అంటే నేను సరే నేను ట్రైన్ ఎక్కిస్తాను అని చెప్పేసి అన్న తర్వాత అంటే నాకు ట్రైన్ ఫస్ట్లో తెలియదు కదా. సో అందుకని మమ్మీ హెల్ప్ తీసుకున్నాను ట్రైన్ ఎక్కడానికి. సో అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వన్ డే జర్నీ చేశాను. మార్నింగ్ 7కి రీచ్ అయ్యాను. 7కి రీచ్ అయిన తర్వాత ఎలాగో అది పెద్ద స్టేషన్ అనమాట. సో ఆ స్టేషన్లోకి వెళ్ళి ఎలా బయటకు వెళ్ళాలి అని కనుక్కొని పోయి ర్యాపిడో బుక్ చేసుకున్న బైక్. హాస్టల్ లొకేషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ లొకేషన్ ద్వారా బుక్ చేసేసుకొని తర్వాత నేను హాస్టల్కి రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి గబగబా వెంటనే నేను వింధ్యాకి లొకేషన్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకుని వింధ్యాకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా హెచ్ఆర్ వాళ్ళని కలిశాను, ఇంటర్వ్యూలు చేసుకున్నారు, బాగానే అయ్యింది. సో మ్యాక్సిమం నేను సెలెక్ట్ అవుతాను అవును అని కూడా నాకు డౌట్ వచ్చేసింది. మ్యాక్సిమం అయితే అది భయం వేసింది నాకైతే. లాస్ట్ రౌండ్లో అంటే చాలాసేపు వెయిట్ చేయించేశారు, అందుకని నేను భయపడ్డాను. సో ఫైనల్గా వాళ్ళు మాకు వచ్చి ఏం చెప్పారంటే, మేడం మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు వచ్చి రేపు నుంచి జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అన్నయ్యకి అయ్యో థ్యాంక్ యూ సార్ అని చెప్పి నేను వెంటనే సంతోషించి ఆ తర్వాత ఫోన్ చేశాను. వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆఫర్ లెటర్ ఇవ్వగానే మేడంకి ఫోన్ చేశా, మేడం నాకు ఇలా ఆఫర్ లెటర్ వచ్చింది మేడం అనుకుని వాళ్ళు కూడా చాలా సంతోషించారు. చాలా మాకు ఇంతవరకు హెల్ప్ చేసినందుకు
అండ్ మేడం ఇంకా ఫ్యూచర్లో నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను మేడం. మరి బెంగళూరు నుంచి వైజాగ్ ఎప్పుడు వచ్చాము? బెంగళూరు నుంచి నేను ఎప్పుడు వచ్చాను అంటే 30 వచ్చాను. 30 లేదు కదా అయింది. నించుని భోగిని మారుకుంటూ వచ్చాను. లాస్ట్కి తిరుపతిలో ఏం చేశానంటే అక్కడ పోలీసు వాళ్ళు హెల్ప్ తీసుకొని పరిగెత్తి వెళ్ళి అప్పుడు డిజేబుల్ కోచ్ క్యాచ్ చేశాను. ఖాళీగానే ఉంది. సో ఆ తర్వాత మేము 5 కల్లా రీచ్ అయిపోయింది మార్నింగ్. ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఎవరు హెల్ప్ ఫస్ట్ మనకి సపోర్ట్ ఎవరు? ఆటోలో నువ్వు నేను కలపతే ఆటో డ్రైవర్తో మనకి పరిచయం అవ్వకపోను, మనం ఇద్దరు కలిసాం. తర్వాత ప్రజలు నీకు వచ్చాం, మనకి సహాయపడారు దాతలు, డోనర్స్. తర్వాత ఎక్కువగా సపోర్ట్ మనకి నిర్మలా మేడం. యాక్చువల్లీ నువ్వు పీజీ చేయాలి అంటే వితౌట్ అవర్ హెల్ప్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ ఆ సెట్లో సీట్ రావడం, చదువుకోవడం. మీ మమ్మీకి నేను ఎన్నిసార్లు రెడీ కూర్చోండి, ఈవిడికి ఎన్నిసార్లు ఒక్కరిదాన్ని బయటికి పంపించండి ఒక్కరిదాన్ని అంటే అమ్మ లేదు 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 అన్నారు. కోవిడ్ అంతా కష్టపడ్డా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యావు, కానీ ఒక్కరితే ట్రైన్ ఎక్కి వెళ్ళి రాగలుస్తున్నారంటే ఇండియన్ రైల్వే కూడా మనకి అంత సపోర్టెడ్. నిజమే కదా. ఒక కోచ్ అనేది డిఫరెంట్ టేబుల్కి వాళ్ళకి ఇవ్వడం వలన పరిగెట్టి మీ కోచ్లో నువ్వు ట్రావెల్ చేసి సేఫ్టీగా రావడానికి అవకాశం ఉంటుంది కదా. సో అలాగే ఇంటర్వ్యూ చేశారు అంటే ఇంటర్వ్యూకి క్యాపబుల్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. అందరికంటే పెద్ద నమ్మకం పేరెంట్. సో యాజ్ అ మదర్గా మీరు మమ్మల్ని నమ్మారు, మీరు మిమ్మల్ని నమ్మారు. మరి సో హ్యాపీ అండ్ చాలా సంతోషం. ఏంటంటే ఒక లేడీ సింగిల్గా సమాజంలో బతకాలి, ఎలాగెళ్ళాలి, నిన్ను నువ్వు ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు. కాకపోతే ప్రపంచాన్ని జయించుకొని సింగిల్గా వెళ్ళి సింగిల్గా వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నీలాంటి పిల్లలు ఎవరైతే మన దివ్యాంగ పిల్లలు ఉన్నారో వాళ్ళకి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? అంటే వాళ్ళు అంటే ఎలాంటి భయానికి లోపడకుండా మేము ఇది చేస్తాము అది చేస్తాము అనుకొని మా అందరికి మేమే చేస్తాము, మా కాళ్ళ మీద మేమే నిలబడాలి అనుకొని ధైర్యంగా మీరు మీ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే మా సాయి లక్ష్మికి, అలాగే మన ప్రజ్వల్వానికి ఎప్పుడు సహాయపడుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు చెప్తాం. మీరు ఒక్క చేయి పట్టుకోండి, మేము ఇలాంటి ఎన్నో చేయాలని అనిపిస్తాం.